హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ కొట్టండి. అలా అయితే మనకి చాలా చాలా మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయింది డే 1 అన్నమాట. డే 1 వీళ్ళకి సెలవులు కదా 10 రోజులు. ఇంకా లక్ష్మి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతుంది. ఏంటంటున్నా గాల్లో రాస్తున్నావు ఏంటి? గాల్లో సంతకం పెడుతుంది లక్ష్మి. సో బాదం పిక్కలు నానబెట్టాం పిల్లల కోసం. బాదం పిక్కలు తింటుంది లక్ష్మి. ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతుంది. చెప్పు, పర్లేదు చెప్పు. అందరు ఎలా ఉన్నారు? అదిగోండి మా సంవత్సరం అని అయితే వెళ్ళిపోతున్నా డ్యూటీకి. నేను కూడా వెళ్ళిపోతున్నా రెడీ అయ్యి. ఇంకా పూరిగోడు బ్రష్ చేశాడు. బ్రష్ చేస్తావా? వెరీ గుడ్. పూరిగోడు ఇంకా ప్రశాంత్ కూడా. ప్రశాంత్ అయితే తెల్లవారింటికి రెడీ అయిపోయాడు. గుడికి వెళ్ళిపోతామని. గ్రౌండ్కి వెళ్తావా గుడికి వెళ్తావా? గ్రౌండ్కి వెళ్తావా గుడికి వెళ్తావా? గ్రౌండ్కి వెళ్తావా? ఓకేనండి. ఇంకా ఇప్పుడైతే గుడ్లు అయితే పెట్టినాం అనమాట కర్రీకి. లక్ష్మికి టైం అయిపోతుంది. ఈరోజు దేవుడి దేవాలు ఇక్కడే ఈ స్టేషన్లోనే డ్యూటీ అనమాట. సో పూరి కూడా అయితే లక్ష్మితో వెళ్దామని మారం చేస్తున్నాడు. ఇంకా నేను నిమ్మకాయ నీళ్ళు తాగేసి ఇంక గుడ్లు ఉడికిపోతే పిల్లల కోసం అయితే గోధుమ ఉప్మా అయితే చేస్తాను. ఉప్మా చేస్తే వీళ్ళేమో తినేస్తారు, ఇంకా టీవీ చూసుకుంటారు. లక్ష్మి దగ్గరికి వెళ్తారా అని చెప్తున్నాడు చిన్నాడు. సరే అయితే ఇంకా ఉప్మా చేసేద్దాం. నేను డ్యూటీకి వెళ్ళాను. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము టిఫిన్ చేస్తాం. చెప్పు. అయితే ఇంకా టిఫిన్ చేయాలంటే టిఫిన్ వండాలంటే గోధుమ రవ్వ కావాలి. గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తాను ఇప్పుడు. సో చూసారు కదా, ఇప్పుడు వీళ్ళకి 10 రోజులు సెలవులు ఇచ్చారండి, సంక్రాంతి సెలవులు. నా భయం అంతా ఇంకేం లేదు. ఒకప్పుడైతే ఇదంతా నీట్గా ఉండేది, రోడ్డు కూడా చాలా బాగుండేది, మొత్తం మొక్కలు ఉండేవి ఇవన్నీ. సో అప్పుడు సరిగ్గా బెల్ వస్తాయి. సో అప్పుడు ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఆడుకోవడానికి కూడా బాగుండేది అండి. మొత్తం తార్ రోడ్డు, నీట్గా మొక్కలు, ఎంత పొల్యూషన్ ఉండేది కాదు. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఈ థర్డ్ లైన్ వర్క్ అయితే అవుతుంది. వర్క్ అవడం వల్ల లారీలు, ట్రాక్టర్లు, బైక్స్ అన్నీ ఇక్కడ తిరుగుతున్నాయి. నా భయం అంతా అదే. వీళ్ళకి సెలవులు ఇస్తారు కానీ పాపం వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు చిన్నపిల్లలు వీళ్ళకి తెలియదు. వీళ్ళకి ఆడుకోవాలనిపిస్తుంది. ఇంకా ప్లేస్ అయితే లేదు. పక్కన పార్క్ ఉన్నా పోనీ బాగున్నా, పార్క్ లేదు, ఇంట్లో ఎవరు లేరు. అందుకని చెప్పి నేను కూడా వీళ్ళని ఎక్కువ నేనేమి తిట్టడం గసడం చేయట్లేదు. వాళ్ళకి మాత్రం ఏం తెలుసు. అందుకనే మ్యాక్సిమం ఇంట్లో ఉండండిరా అని చెప్తాను. ఇంట్లో వీళ్ళకి బోర్ కొడితే ఆఫీస్కి వచ్చామని చెప్తున్నాను. సో అక్క నిన్ను అడిగారు కదా, పూర్ణ అక్క అయితే నిన్ను అడిగారు రైల్వే క్వార్టర్స్ అని. ఇదిగోండి అక్క, ఇది రైల్వే క్వార్టర్స్ అనమాట. సింగిల్ రైల్వే క్వార్టర్ ఇది. ఇంకా పక్కన అయితే ఉన్నాయి కానీ ఎవరు ఉండట్లేదు. సో ఈ పని అయితే చేస్తున్నారు కదా, ఆ లేబర్ అయితే ఉంటున్నారు అనమాట పని వాళ్ళు. ఇంక ఇదైతే మన సింగిల్ క్వార్టర్. ఇంకా అటు సైడ్ చూస్తే మొత్తం స్టోర్ జంగిల్ అనమాట. పాములు గట్ట అప్పుడప్పుడు పాములు కూడా వస్తుంటాయి, కానీ అలాగే మరి ఏం చేస్తాం, తప్పట్లేదు. నాకేమో ఆఫీస్ ఏమో అది నాది ఆఫీసు. ఇంకా మనమైతే ఇక్కడ ఉండాలి, తప్పట్లేదు. సరే పదండి టిఫిన్ చేస్తాం, తిందాం. సరే ఇంకా మేమైతే ఉప్మా చేసేద్దాం, తినేద్దాం.
అన్నయ్య ఉప్మా చేయలేదా? ఉప్మా రెడీ. పిల్లలకి ఇద్దరికి ఆకలేస్తుంది. చిన్నడైతే స్నానం చేస్తున్నాడు. మొత్తానికి ఇదిగోండి బంసీరవ్వ అంటారు ఇక్కడ. బంసీరవ్వ ఉప్మా అయితే చేశాను. ఇంకా ఇల్లుకు వడ్డించేస్తే ఫ్యాన్ కింద పెడితే తింటారు. చేయమన్న ఏం చేస్తున్నాడు? అది స్నానం చేయరా అంటే బకెట్లు కూర్చున్నావా నువ్వు? దొంగ నీకు ఇంటి దగ్గర ఉన్నాంట్రా అంటే అది ఎక్కడ రవి? మీ ఇద్దరికి ఇంక పెంచలేకపోతుంటే ఇంకో ఇద్దరిని తీసుకొచ్చారు చూడండి వీళ్ళు. ఒక్క పిల్లలు ఎక్కడవి? దీనికి మనము ఏదైనా పెడితే ఆరోగ్యం బాగుంటుంది తెలుసా? ఊరు ఒక ఐడి చేయి. రోజుకి లీటర్ పాలు తెచ్చిపోయి బాగా తాగుతాయి. నువ్వు తెచ్చి లీటర్ పాలు. డబ్బులు చెప్తున్నా. డబ్బులు ఎక్కడ నుంచి వస్తావు? డబ్బులు చేసి వెళ్ళి కొనుక్కోండి. ఎక్కడికో బీచ్కి వెళ్ళిపోతుండ్రా. బీచ్కి అబ్బా చేతి నొప్పి వచ్చేస్తుంది. మీరేట్రా బాబు ఇలా తయారయ్యారు? ఒరే మంచం మీద ఆరు పడుకోబెట్టుకోర్రా కుక్క పిల్లల్ని. నువ్వేటి రాసారా? ఏటి రాసావా? కొబ్బరి నూనె రాసావా? తలకు కొబ్బరి నూనె రాసావా? నా తండ్రి, కుక్క పిల్లలు కొబ్బరి నూనె గట్రా రాయకూడదు, చచ్చిపోద్ది. చంపేశారు. పిల్లల్ని పడుకోబెట్టుకున్నా. తీయండి రే, తీయండి, బయట పడండి. ఫ్రెండ్స్ ఇంకా గుడ్లు అయితే ఉడకబెట్టామండి మార్నింగ్. సో ఇంకా కర్రీ అయితే వండాలి. గుడ్లున ఇంకా ఉల్లికాడలు కర్రీ అయితే వండాలండి. సో లక్ష్మి వండితే ఇంకా బాగుంటుంది, కానీ తను ఇప్పుడు అవైలబిలిటీ లేదు, డ్యూటీలో ఉందన్నమాట. సో ఈ కర్రీ అయితే వండేద్దాం మనమే ఏదో ఒక రకంగా వండిసి ఇంకా పిల్లలకైతే భోజనం పెట్టేయాలి అర్జెంటుగా. లేదంటే ఆ కుక్క పిల్లలతో ఆడుకొని అలా ఉండిపోతారు వాళ్ళు. పారేసావా? ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సూర్య బుక్ స్టార్లో అయితే ఉన్నామండి. ఆల్రెడీ ప్రీవియస్లో చాలా వీడియోస్లో అయితే ఈ షాప్ని అయితే నేను చూపించడం జరిగింది. సో పార్వతీపురంలో అయితే సూర్య బుక్ స్టార్ అంటే చాలా ఫేమస్ అండి. అన్య హాయ్ చెప్పండి. సో ఇప్పుడైతే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసరికి 5 అవుతుందండి. సో ఈరోజు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కిషోర్ బర్త్డే అనమాట. సో కిషోర్ వచ్చేసరికి బాడీ బిల్డింగ్ అది చేస్తాడు, బాడీ బిల్డర్ అనమాట. మిస్టర్ ఆంధ్ర 2-3 సార్లు గెలడం అయితే జరిగింది. సో బాడీ బిల్డర్ కాబట్టి బాడీ బిల్డర్కి సంబంధించిన గిఫ్ట్ అయితే ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నానంటే ఈరోజు కిషోర్ది బర్త్డే అనమాట. సో ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడ కిషోర్ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారు. నాకైతే మార్నింగ్ నుంచి పిలుస్తున్నాడు. నాకు డ్యూటీ వల్ల, అలాగే మీరు చూస్తున్నారు కదా పిల్లలకు కూడా ఈ రోజు నుంచి సెలవులు ఇచ్చారు, పొంగల్ హాలిడేస్. అందువల్ల నేనైతే మార్నింగ్ నుంచి వెళ్ళడం అయితే అవ్వలేదండి. సో ఇప్పుడైతే డ్యూటీ అయితే అయ్యిందనమాట. సో డ్యూటీ కంప్లీట్ చేసుకొని నేను ఇప్పుడైతే వాళ్ళు ఉన్న స్పాట్కి అయితే నేను వెళ్తున్నాను. ఆల్రెడీ ఫుల్ పార్టీ అది చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కాల్స్ అయితే కంటిన్యూస్గా కాల్స్ అయితే వచ్చాయి, అయినప్పటికీ వెళ్ళడం అవ్వలేక నేను వెళ్ళలేదు. ఇప్పుడైతే తనకి ఒక మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే నేను ప్యాక్ చేయిస్తున్నాను. సో గిఫ్ట్ ప్యాక్ అయిన తర్వాత అక్కడ నెక్స్ట్ లెవెల్ గిఫ్ట్ అన్బాక్సింగ్ అయితే అవుతుంది. మీరైతే ఎండింగ్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది.
ఎందుకంటే ఎవరు ఊహించిన గిఫ్ట్ అయితే నేను ఇస్తున్నాను. అదేవిధంగా బాడీ బిల్డర్కి కూడా యూజ్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు గెస్ట్ చేస్తే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను అన్బాక్సింగ్ ఏ విధంగా ఉంటుందో. అలాగే కిషోర్ మొక్కల్లో కూడా ఎక్సైట్మెంట్ ఎలాగ ఉంటుందో కూడా చూద్దాం. సరే వీడియో అయితే అన్ని వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇంక వెళ్ళిపోదాం పదండి, లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇదిగోండి తెచ్చాను గిఫ్ట్. ఇదిగోండి ఫస్ట్ బర్త్డే బాయ్ చూపించాలి మీకు. కిషోర్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, సేమ్ హ్యాపీ న్యూ ఇయర్, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. హ్యాపీ బర్త్డే. ఉండండి ఒప్పు. ఏంటండి సౌండ్లే? మెల్లి మెల్లిగా. మెల్లితే మెల్లిగా అంటే ఇరిగిపోద్ది. అదే గాజు ఐటమ్ అది, చాలా సెన్సిటివ్ అయిపోయింది. నువ్వు స్పీడ్ చెప్పచ్చు కదా, మేము వెళ్ళి తీయు గాబరెందుకు, ఇరిగిపోద్ది. ఇంత ప్యాకింగ్ కాదు, ఇంత టైం పెట్టింది. నువ్వు ఏటనుకుంటున్నావు? అది ఏదో అనుకుంటుంది కానీ గిఫ్టే. నీకు చెప్పదా విలేదుకే భయ్యా? నేను చెప్పదా? చెప్పు, ఏటనుకుంటున్నావు చెప్పు. నేను చెప్పాలి కదా, చెప్పు. నా నుంచి నువ్వు ఏదో ఒకటి గెస్ట్ చెయ్యి, ఏదో ఒకటి టెస్ట్ చేస్తున్నావు కదా. నువ్వు చేస్తాను కదా, వద్దులే అయితే. వద్దు, చెప్పాలి కదా. వద్దులే చెప్పొద్దు. అదేంటండి బాగా నువ్వు చెప్పా. ఏటనుకుంటా, ఇంక ఏటనుకుంటున్నావు నువ్వు? గిఫ్ట్ గిఫ్ట్ అనుకుంటున్నా, గిఫ్ట్ అనుకుంటున్నా. మాక్సిమం ఏదో మంచి 2 నిమిషాలు ఆగితే నేను చెప్తానని, 2 నిమిషాలు ఆగితే ఏడో చెప్తాను. సరే సరే. సన్ఫ్లవర్ ఆయిల్ ఇరిగిపోద్ది తినేది. గుడ్లు ఏంటండి దట్ ఈస్ యాగ్స్. మిగతా 2 గుడ్లు ఇక్కడ వేసుకో, జుట్టు బాగా కరుగుతుంది. ఏరా పర్లేదు కదా, చాలని నాకు ఉపయోగపడేది ఇచ్చా కదా. నాకు టైం లేదురా, టైం అయిపోయింది ఇప్పటికే, చాలా బేగా. అనే గిఫ్ట్ ఎలాగనిపించింది మీకు? అన్నా ఎగ్స్ ప్రోటీన్ ఫర్ హెయిర్, ప్రోటీన్ ఫర్ బాడీ, ఎస్ హీ నీడ్ ఫర్ ప్రోటీన్. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please do subscribe.